హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ దినం మా ప్రభువా, నీ ఉపదేశమును శ్రద్ధతో వచ్చిన వారిని, వింటున్న వారిని ఒక్కొక్కరిని దర్శించండి. అభివృద్ధికరమైన ఆలోచనలు ప్రభువా నిండి ఉండాలి. నిండుకుండా తొలగదు. అలాగే అభివృద్ధి, ఆత్మలో తృప్తి కలిగిన వారు నాయన శక్తివంతమైన మాటలను వింటారు, స్వీకరిస్తారు, జ్ఞానంతో ఉంటారు. అలాంటి వాక్యమును బట్టి ప్రతి క్షణం బిడ్డను నూతనపరిచి బలపరుస్తున్నందుకు ఈ ప్రార్థన ద్వారా ప్రభు బిడ్డలను దీవించిన ఆయన ఆశ్రయించి శక్తితో నింపు, బలంతో నింపు, మహిమ పొందమని యేసుని నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పాదాల చెంత ఉన్నాం ఈ రోజున. శక్తివంతమైన మాటలను స్వీకరించడానికి నువ్వు ఉన్నావా? ఒకవేళ జ్ఞానము చాలా విలువైందని దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది. ఒకవేళ దేవుని మాటలు అశ్రద్ధ చేసినట్లు జ్ఞానం కోల్పోయిన వారు, అందుకని జ్ఞానము లేకపోవటం వలన ఎవరికి నష్టము అంటే, జ్ఞానము సంపదతో కూడింది, అభివృద్ధితో కూడింది. ఆత్మపరమైన అభివృద్ధి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అంటే ముందుగా ఆలోచించాలి, అభివృద్ధికరంగా జీవించాలి. ఆత్మలో అభివృద్ధికరంగా నువ్వు జీవిస్తున్నప్పుడు శక్తివంతమైన ఉపదేశాన్ని స్వీకరిస్తావు. నీకు యజమానుడు అనే స్థానము దేవునిదే ఉండాలి. చూడండి, దేవుని స్థానాన్ని పక్కన పడేసి నీ ఇష్టానుసారంగా అస్థిరుగా ఉండకూడదు అని అన్నాడు. విశ్వాసంలో స్థిరులు అంటే, విశ్వాసంలో అస్థిరులు అయిన వారు ఎలా ఉన్నారు, స్థిరులైన వారు ఎలా ఉన్నారు, అభివృద్ధిగా ఉన్నవారు ఎలా ఉన్నారు, అభివృద్ధి లేకపోయిన వారు ఎట్లున్నారు. శక్తివంతమైన మాట విన్నవారు ఆత్మల అభివృద్ధితోనే ఆలోచిస్తుంటారు, మంచి ఉపదేశంను పొందుకుంటారు. ప్రభు తన బిడ్డలకు నేర్పిస్తున్న ప్రతి స్థిరమైన విశ్వాసమును బట్టి మనం మొదటిగా మనం నేర్చుకుని చిన్న బిడ్డల్లాగా ఉండడానికి వీల్లేదు. మళ్ళీ చిన్న బిడ్డలాగా అయిపోవడానికి వీల్లేదు. అభివృద్ధిలోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ చిన్న బిడ్డలాగా చిన్న చేష్టలు, చిన్న ఆలోచనలు రాకూడదు నీకు. పిల్ల చేష్టలు అంటారు చూడండి. ప్రభు బాధాలు చెంత బుద్ధి మారాలి, ఒక మాదిరిగా ప్రభు అభివృద్ధిలోకి రావాలి, లోతైన సత్యములతో నువ్వు నిలవాలి. నీకు ఇచ్చిన ఆ స్థిరమైన విశ్వాసము చంచలం కావద్దు. అభివృద్ధిగా నువ్వు ఉండాలి, అభివృద్ధిగా నువ్వు ఆలోచించాలి. శక్తివంతమైన ఉపదేశంలో నువ్వు స్వీకరిస్తున్న నువ్వు ఎవరికి నువ్వు లోబడతావు అంటే దేవునికి లోబడతావు అన్నట్టు. మనుషులకి నువ్వు లోబడతలేదు. దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు తీసుకుంటావు. తీసుకున్నప్పుడు శక్తితో ఉంటావు, జీవిస్తావు, ఆలోచిస్తావు, నడుస్తావు. ఇతరుల ఆలోచనలు తీసుకోవు, ఇతరుల మాటలు తీర్చుకొస్తున్నావు. సహోదరుడా, మీరు రోజున బలహీనంలో ఎవరైనా ఉంటే ఈ రోజున నేను వారిని బలపరచడానికి ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడని దేవుడు మాట్లాడుచున్నాడు. సహోదరులారా, మనం తెలుసుకునే ఉద్దేశములు క్రీస్తునందలి పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి వచ్చాను. అంటే అభివృద్ధి లేకపోవడం వల్ల మీరు పసిబిడ్డలుగా ఉన్నవారు. ఇప్పుడైతే ప్రభువునందు పసిబిడ్డలుగా ఉండకుండా ఎదుగువారుగా ఉన్నారు. అందుకే 1 కొరింథీ 14:20 అర్థం చేసుకునే సైకాలజీ, అర్థం చేసుకునే ఆలోచనలు మీరు కలిగి ఉన్నది. సంఘములో ఉండవలసిన లక్షణము, సంఘములో క్రమశిక్షణలు ఉన్నాయి. దేవునితో మాట్లాడడం వల్ల రహస్యం దేవుడు చూస్తుంటాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నువ్వు మాట్లాడతావు దేవునితో. సంఘంలో నీకు అభివృద్ధి ఉన్నది, దేవుని సన్నిధి నీకు ఉన్నది. జాగ్రత్త నాకు జాగ్రత్త. సంఘంలో శిక్షణా విధానం మనం నేర్పిస్తున్నాడు దేవుడు. మనతో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడు కన్నా మనం ఎవరితో కలిగి ఉన్నాం ఈ రోజున భక్తి తీవ్రతతో వృద్ధి చెందుకునే విశ్వాసము, వరాలను పొందుకోవడానికి ఆత్మీయ సహోదరులుగా ఇక్కడ చేరి ఉన్నాం. ప్రభు రహస్యం చూస్తున్నాడు. ఎందరు రహస్యాలు ఎరిగిన దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. ప్రభు సన్నిధానంలో ప్రార్థించుకున్నాం. మరి ప్రభుకు దగ్గర అవడం వల్ల దేవునితో ఉన్న సంబంధము ఈ రోజున మరి ఇందులో కూడా నీరసించిపోవద్దు. ఇందులో కూడా బలహీనత కారణం వాక్యం. బలహీనత అనేది ఎందుకు ఆత్మలో అభివృద్ధి లేకపోతే బలహీనంగా ఉంటాం. ఎప్పుడైతే ఆత్మీయతలు ఎదుగుతుంటావో శక్తివంతమైన ఆలోచనలు వంటి నడుస్తుంటావు.
గల్తీలో కూడా అదే మాట 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు తన బిడ్డలను ఏర్పరచుకున్నది ఎందుకు ఈ రోజునంటే శక్తివంతమైన బిడ్డలుగా బ్రతకడానికి ఏర్పరచుకున్నారట. శక్తివంతమైన ఉపదేశములు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారన్నట్టుగా. శక్తి లేకపోతే శక్తి శూన్యులు అన్నాడంటే, శక్తి లేకపోతే శక్తి శూన్యులకు దేవుడు ఏమంటున్నాడంటే, నేనే కదా నేను శూన్యంలోంచి తీసుకుని వచ్చి ఒక శక్తివంతంగా ఉంచానంటాడు. నేను చెప్పే మాటలు కాదు, అన్నిటికీ దేవుడు కర్తగా ఉండి, నేను చిన్నప్పుడుగా చిన్న బిడ్డగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని, పెద్ద మనస్తున్నాను. ఇప్పుడు పెద్ద అంటే ధర్మశాస్త్రము ఎప్పుడు వచ్చిందంటే నేను ప్రేమించడం మొదలు పెడితేనే ధర్మశాస్త్రాలు ఉంటుంది. ధర్మశాస్త్రము ఏంటంటే మొదటగా ప్రేమించడం నేర్చుకోవడం మొదలుపెట్టాను కాబట్టి ధర్మశాస్త్రం అంతా నేను అనుసరిస్తున్నా. అందుకని తండ్రి చేత నిర్మింపబడిన వారికి సంరక్షణ ఉంది. మళ్ళా మొదటగా మనం వెళ్ళిపోయి ఏం చేస్తాం? తప్పులు చేయడానికి కాలం ఉపయోగించుకోవద్దు, సమయం ఉపయోగించుకోవద్దు. కాలాలు పరిపూర్ణతలో ఉండాలంటే, కాలము పరిపూర్ణమైనదిగా ఉండాలంటే ముందుగా మనం ఈరోజు ప్రభువులో మానవత్వం కలిగి పరిశుద్ధాత్మలో ఉండి ప్రతి మానవునికి తెలియపరుస్తున్న రహస్యం ప్రభు నేర్పుతున్నాడు. అందుకే ఈ రోజున బాలుడుగా ఉన్నప్పుడు బాల చేష్టలు చేశారు, ఇప్పుడు పెద్దవాడైనప్పుడు బాల చేష్టలు విడిచిపెట్టాడు. ఎఫెసీ 4వ అధ్యాయంలో కూడా 4:14 కూడా శక్తివంతమైన ఉపవేశని పసిపిల్లలుగా ఉండట్లేదుగా అభివృద్ధిలోకి వచ్చేసాం అని అంటావా? లోతైన విశ్వాసంలో ఉంటావు, లోతుగా వెళ్తావు, స్థిరంగా ఉంటావు. తీర్మానం చేసుకో. స్థితి మార్చుకున్నావు, కొట్టుకుపోవడానికి కాదు, ఎగరగొట్టబడినట్లుగా ఎగరపోవట్లేదు. కలిగిన వారంగా, ఏం కలిగిన వారంగా? అభివృద్ధి కలిగిన వారంగా, ప్రేమలో అభివృద్ధి, క్రీస్తువలే మనం అన్ని విషయంలో ఎదిగే వారంగా ఉన్నామా? ఉంటే మంచిదే. మరి శ్రద్ధ, విశ్వాసంలో శ్రద్ధతో ఉండండి. ప్రభు రాజ్యంలో మీరు అడుగులు వేస్తున్నారు. అందుకే స్థిరులుగా ఉన్న మీరు అస్థిరులుగా ఆలోచించదని దేవుడు వాక్యం మీకుతో మాట్లాడి ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడింది, ఉపదేశించింది ఏంటంటే స్థిరత్వం కలిగిన వారుగా ఆలోచిస్తూ ఉండండి అని అంటున్నాడు కదా. స్థిరులుగా ఆలోచిస్తూ ఉండండి, స్థిరులు కదలిన వారును ప్రయాసపడినట్లుగా ఉండండి అంటాడు. స్థిరులు కదలిన వారు ఎట్లున్నారు? ఇందుని గురించి మనకు చెప్తున్న మాట వినుటకు ఎలా ఉండాలి? మందులుగా ఉండొద్దు, కష్టమైన మాటలు అనుకోవద్దు. దేవుడు మనకిస్తున్న మంచి ఉపదేశములను ఆలకిద్దాం. ప్రభు సన్నిధానం మనకున్నది. ఈ రోజున ఆయన ఆత్మలో మనలను నిలబెట్టినాడు, ఆత్మలో శక్తివంతంగా ఉంచాడు. మళ్ళా మొదటిగా మనం నేర్చుకునే వారంగా ఉండకూడదు, అసంపూర్ణంగా ఉండవద్దు. ఆత్మపరమైన ఎదుగుదలతో ఉండండి. దేవుని సన్నిధిలో మీరు బుద్ధి మార్గములను ఎరిగిన వారు ఉన్నారు, లోబడి వాగ్దానములను ఇష్టంగా నేర్చుకునే వారు ఉన్నారు. దేవునికి ఇష్టమైన కుమార్తెగా నువ్వు ఉన్నావు. నువ్వు బలం పొందుకో, ఏకాంతంగా ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుని ఎదురా అంగలార్పు ప్రభు సన్నిధి జరుగుతుంది, మీకోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇక్కడ రక్షింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కన్నీళ్లతో విత్తువారు తగిన కాలం అందే పంట కోస్తాము. కన్నీళ్లతో వచ్చి వారికి ఏకాంతంగా ప్రభు సన్నిధి ఉన్నది. ఇష్టమైన బిడ్డలకు ఏముంది? ఈ రోజున విధేయత కలిగిన వారికి అన్ని విధాలుగా అభివృద్ధి ఉన్నది. పరిశుద్ధాత్మలో మీకు తోడు, దేవుడు తోడేండి కాక, ప్రభు కృప మీకు తోడేండి కాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుంటా. ప్రభు ఇగో విన్న మాటలను బిడ్డలు నాయన ఎట్లా నువ్వు నాయన జీవించాలో మాకు ఇంతవరకు బిడ్డలందరితో మీరు మాట్లాడి ఉన్నారు. నీ ప్రశస్త విలువైన సన్నిధానంలోంచి నాయన శక్తివంతమైన మాటలను వీరికి వినిపించినావు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ బాలురుగా ఉండకుండా ఆత్మలో అభివృద్ధి పొందుకుంటకు కృప చూపించావు, ఎదుగుటకు కృప చూపించావు, ఆత్మీయతలో స్థిరత్వంతో నిలబెట్టినావు. ప్రభు నీకు లోకాశలు గతించును కానీ శక్తివంతమైన మాటలు విన్ని నీ బిడ్డలకు శక్తి కలిగించే ఉపదేశం నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. నాయన నీకు వందన. నీ స్థానంలో నీ బిడ్డలు ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రంలో. విశ్వాసంలో అస్థిరులుగా ఉండకుండా స్థిరులుగా ఉంచావు ప్రభు, నీకు స్తోత్రం. మళ్ళా చిన్న బిడ్డలాగా మాట్లాడడానికి నడవడానికి ఉండలేదు ప్రభు. మళ్ళా ఇల్లు నేర్చుకుంటామనుకునే వారికి ఉండకూడదు నాయన. ఈ ఉపదేశము స్వీకరించే బిడ్డలుగా దీవించమని, ఆస్వాదించమని, విన్న బిడ్డలందరినీ బలపరచమని, మీరే మహిమ పొందమని యేసుని శక్తివంతమైన నామమున పెట్టి ప్రార్థించి ఏడ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప
మీ బిడ్డలకు మీకు తోడు ఉండగాక. అందరూ షేర్ చేసుకోండి. మంచి ఉపదేశం విన్న మీరు అభివృద్ధిలోకి వెళ్తున్నారు, ఆశీర్వాదంలోకి వెళ్తున్నారు, దీవెనలోకి వచ్చి ఉన్నారు. దీవెన మీ ఇంటి మీదకి వచ్చింది, మీ బిడ్డల మీదకి వచ్చింది. ఎందుకంటే శక్తిహీనులకు శక్తినిచ్చి శక్తిహీనులకు నీవు బల్లా అభివృద్ధినిస్తావు. సొమ్మసిల్లు వారికి నీవు శక్తినిచ్చి దేవుడవే. నీ మాట వజ్రాల ముఠ. ప్రభు మీతో ఉన్నాడు కాబట్టి వజ్రం లాంటి మాట, శక్తివంతమైన మాట మీతో ఉన్నది. ప్రభు మీకు తోడేండుగాక. ఆమేన్.